ముస్లిం కళ్యాణి, మీరు అబద్ధం చెప్పొచ్చు, కానీ మీ కళ్ళు, మీ కంగారు మొత్తం నిజమే చెప్తాయి. టైం వేస్ట్ చేయకుండా నిజమేంటో చెప్పు. సుజాతని చంపింది నువ్వే కదా? ఎందుకు? రమేష్ గారిని లవ్ చేశాక సుజాత లైఫ్ స్టైలే మారిపోయింది మేడం. నాకు ఆ లైఫ్ స్టైల్ కావాలనుకున్నా. వాళ్ళని విడగొట్టి నేను రమేష్ గారికి దగ్గర అవ్వాలనుకున్నా. కానీ రమేష్ సుజాతని ట్రూగా లవ్ చేశాడు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నాడు. అవును మేడం, వాళ్ళ పిల్లలు ఒప్పుకోకపోవడంతో ఆయన సుజాతకి దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు. తనని పూర్తిగా అవాయిడ్ చేశారు. అప్పుడు సుజాత, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎప్పటికీ ఇలానే ఉంటావు. ముందు నేను చెప్పినట్టు వీడియో తీసి సార్కి పంపు. నేను ప్రెగ్నెంట్ కాకపోయినా అలా చెప్పి వీడియో పంపించడం తప్పు కదే. పెళ్లి చేసుకుంటానని పిల్లలు ఒప్పుకోలేదని దూరం పెట్టడం కూడా తప్పే. ముందు కానివ్వు. ఓహో, అయితే సుజాత ప్రెగ్నెంట్ కాకపోయినా తనతో అబద్ధం చెప్పించి వీడియో తీయించి లెటర్ రాయించింది నువ్వేనా? నేనే మేడం. ఆ వీడియో తీసింది, లెటర్ రాసింది. ఆ తర్వాత ఏమైంది? రిలాక్స్ అవ్వమని జ్యూస్ ఇచ్చి అందులో విషం కలిపాను. సుజాత, కాస్త రిలాక్స్ అవ్వు. ఈ జ్యూస్ తాగు, మెంటల్ టెన్షన్ పోతుంది. ఆ జ్యూస్ తాగి సుజాత అక్కడికక్కడే చనిపోయింది. నీ స్నేహితురాల్ని ఈర్ష్యతో చంపేశావా? మనిషివేనా నువ్వు? అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నీకు తెలుసా? జరిగిన దాంట్లో గౌతమ్ ఎక్కడున్నాడు? అసలు ఈ ప్లాన్లోకి తనెప్పుడొచ్చాడు? సుజాత అప్సెట్గా ఉందని గౌతమ్ తన్ని డిన్నర్కి తీసుకెళ్తానన్నాడు. నేను చంపేశానే కళ్యాణి. ఇప్పుడు నీ లైఫ్ నాది. రమేష్ సార్ నా వాడవుతాడు. నేను కోట్లలో మునిగి తేలుతాను. కళ్యాణి, సుజాతను ఏం చేశావు? సుజాత, నీకేమైనా పిచ్చి పట్టిందా కళ్యాణి? సుజాతను ఎందుకు చంపేశావు? నేను ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తాను. ఆగు. గౌతమ్, లేదు, నేను పోలీసులకు కాల్ చేస్తా. నేను చెప్పేది విను. గౌతమ్, ఆగు ప్లీజ్. నేను చెప్పేది వింటే నువ్వు ఒక్క రోజులో కోటీశ్వరుడు అవుతావు. అయితే గౌతమ్ డబ్బుల కోసం నీతో చేతులు కలిపాడా? అవును మేడం, తనకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే నా ప్లాన్లో భాగమయ్యాడు. ఆ తర్వాత ఏం చేశారు? రమేష్ సార్కి కాల్ చేసి సుజాత తనతో ప్రెగ్నెంట్ విషయం చెప్పిందని, సూసైడ్ చేసుకుంటానని బెదిరించబోతుందని చెప్పాను. రమేష్ సుజాత ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదని చెప్పాడు, అంతేనా? అవును మేడం. సుజాత గురించి తప్పుగా మాట్లాడి సార్ బాధపడేలా చేసి వాళ్ళ ఫ్లాట్కి వస్తానని చెప్పాను. ఆయనకి నాకు ఫిజికల్ రిలేషన్షిప్ ఉంటేనే సుజాత మర్డర్ తన మీదకి వస్తుందని ఆయనే మేనేజ్ చేస్తాడు. అప్పుడు ఆ సాక్ష్యాలు అడ్డు పెట్టుకొని కోట్లు సంపాదించొచ్చని అనుకున్నాను. కానీ రమేష్ నిన్ను దగ్గరికి కూడా రానివ్వలేదు, అంతేనా? అవును సార్. సో నీ ప్లాన్ ఫెయిల్ అయింది. రమేష్ దగ్గలేదు, డబ్బు రాలేదు, పైగా మర్డర్ కేసు నీ మీద పడుతుంది. అవును మేడం. గౌతమ్ నేను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. అప్పుడే గౌతమ్ తనకి మహేష్ అనే పర్సన్ తెలుసని, ఈ సిచ్యువేషన్ని బాగా హ్యాండిల్ చేస్తాడని చెప్పాడు. ఇదన్నా జరిగింది. ఎలా అయినా సరే ఈ బాడీని డిస్పోజ్ చేయాలి. కేసు మా మీదకి రాకూడదన్నా. సరే అన్నా, ఇప్పుడే పంపుతాను. ఏమైంది? మహేష్ అన్న ఆ వీడియో తనకి పంపమని చెప్పాడు. వీడియోనా? ఎందుకు? ఏమో తెలీదు. పంపిస్తే చెరుకు కోటి ఇస్తానన్నాడు.
నువ్వు ఎక్కువ ఆలోచించక కళ్యాణి. డబ్బు తీసుకుని సిటీ వదిలి వెళ్ళిపోదాం. ముందా ఫోన్ ఇవ్వు. ఇదిగో బాడీ తీసుకుని ఈ లొకేషన్కి రమ్మన్నాడు. పద వెళ్దాం. హ్మ్. మీరెళ్ళి ఆ శవాన్ని కౌశికి గారి స్థలంలో పాతి పెట్టారు అంతేనా? అవును మేడం. కానీ అది ఎవరి స్థలమో మాకేం తెలీదు. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాం. ఆ మహేష్ అని అతను ఏం చెప్తే అది చేశాం. మహేష్ ఎవరో ఎలా ఉంటాడో నీకు తెలుసా? తెలీదు సార్. మొహానికి మాస్క్ పెట్టుకొని నంబర్ లేని బండి వేసుకొని వచ్చారు. దివ్యాంక అని ఎవరితో అయినా నువ్వు మాట్లాడావా? లేదు మేడం, మహేష్ తప్ప ఆ రోజు ఇంకెవరూ రాలేదు. ఈ మహేష్ ఎవరు? జైహింద్ మ్యామ్. గౌతమ్కి కూడా స్పృహ వచ్చింది మేడం. కళ్యాణి చెప్పిందే చెప్పాడు. మహేష్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? నో మ్యామ్. ల్యాండ్ గొడవైనప్పుడు పరిచయం అన్నాడు. నెంబర్ ఇచ్చాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. లాస్ట్ లొకేషన్ బాడీ దొరికిన లొకేషనే మ్యామ్. పక్కా ప్లాన్తోనే ఉన్నాడు జేడి. అవును. రమ్య, మ్యామ్. కళ్యాణిని గౌతమ్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళండి. అలాగే మీడియా కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్. హ్మ్. సుజాత చావుకి కారణమైన కళ్యాణిని గౌతమ్ని ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సుజాత బాడీని కౌశికి గారి స్థలంలో పెట్టడం తప్ప ఈ మర్డర్కి వజ్రపాటి కౌశికి గారికి ఏ సంబంధం లేదని పోలీసులు నిర్ధారణ చేసి చెప్పారు. నో నో ఆ కౌశికిని జైలుకి పంపించడానికి మంచి అవకాశం. ఛ! జేడి 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 అన్నంత పని చేసావెందుకు? కౌశికిని సేవ్ చేసావు. హలో, ఎవరు? నీ శ్రేయోభిలాషి దివ్యాంక. రాంగ్ నంబర్. హలో హలో హలో. ఏంటి దివ్యాంక, కనీసం నేనెవరో ఏంటో అన్నా తెలుసుకో. అప్పుడు నువ్వే దీని రైట్ నెంబర్ అంటావు. జేడి. అరే పర్లేదే. న్యూస్ చూసిన షాక్ లో ఉంటావు, గుర్తుపట్టడానికి టైం పడుతుంది అనుకున్నాను. పర్లేదు, బానే అలర్ట్ గా ఉన్నావు. నేనెందుకు షాక్ లో ఉంటాను? కౌశికి ఈ కేసుకి సంబంధం లేదని ప్రూవ్ అయినందుకు, సుజాతని చంపిన వాళ్ళు దొరికినందుకు. ఏంటి, నువ్వు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వలేదు, నేను నీ వరకు రాలేను అనుకుంటున్నావా? మహేష్ నీ మనిషి. వాణ్ణి ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్ లోకి పంపించేశానని రిలాక్స్ గా ఉన్నావా? ఆ మహేష్ ఈ స్టేట్ లో ఎక్కడున్నా వదిలిపెట్టను.